ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. కుంభమేళా కానివ్వండి, వైకుంఠ ద్వారా టికెట్ దర్శనమే కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే కార్తీక మాసం దీపాలే కానివ్వండి, వాట్ ఎవర్, పలానా ఏకాదశి అప్పుడు గుమిగూడడం కానివ్వండి, శబరిమలే కానివ్వండి, తిరుమల బ్రహ్మోత్సవాలే కానివ్వు, లేకపోతే బెజవాడ కనకదుర్గమ్మ దసరానే కానివ్వు, సమ్మక్క సారక జాతరే కానివ్వు, గుంపులుగా మనుషులు వెళ్తున్నారు అంటే ఎక్కడో చోట ఏదో రకంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో శబరిమలకి వెళ్ళే భక్తుల పట్ల చాలామంది చాలా రకాలుగా ప్రవర్తిస్తున్నారు అంటూ బోల్డ్ అని కంప్లైంట్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు వెళ్తే అక్కడ స్థానిక వ్యాపారి తన తల పగలగొట్టి మాల తెంపేసి చాలా ఇదిగా ప్రవర్తించాడంట. అయ్యప్ప స్వామి భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వస్తారు శబరిమలకి, ఇదే సీజన్ కాబట్టి. జనవరి 14కి అక్కడ అఖండ జ్యోతి దర్శనం ఉంటుంది. అప్పటి వరకు కొంతమంది వెళ్తారు, బట్ ఈ సీజన్ అంతా వెళ్తూ వస్తూనే ఉంటారు. ఎక్కువ రద్దీ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళంత తొందరగా వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడానికి. అండ్ అక్కడ కూడా చాలా నడవాలి కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం స్థానికులు కూడా కొంతమంది హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఏడుకొండలు మనం మెట్లెక్కుతుంటే మధ్యలో షాప్స్ ఉంటాయి, దోశలు వేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అంతే. అయితే విషయం ఏంటంటే సీజన్ ఎక్కువ మంది వస్తుంటారు, ఖచ్చితంగా కొంటారు అనేసి స్థానిక వ్యాపారులు ఏం చేస్తారంటే కొంచెం రేట్లు పెంచుకుంటారు. ఇప్పుడే సంపాదించుకుంటాం కదా, మళ్ళీ ఇంకెప్పుడు సంపాదిస్తామో అని. బట్ బేసిక్గా అలా చేయకూడదు ఆలయ పరిసరాల్లో. బట్ అన్ని చోట్ల అంతే. ఇప్పుడు యాదగిరి గుట్టకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ బాటిల్ అడిగితే 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పడం, కొబ్బరికాయల రేట్లు పెంచడం, పూల రేట్లు పెంచడం, ఏ చిన్న వస్తువు పట్టుకున్నా మినిమం 50-100 ఏంది అసలు రాకపోవడం. వీళ్ళకేంటంటే సరే ఎక్కడికో వచ్చాం కదా, రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు 10 మంది అడుగుతారు కదా అక్కడికి వెళ్ళావు నాకేం తెచ్చావని, వాళ్ళకి ఇవ్వడానికి అనేసి ఏదో ఒకటి కొంటాం. బట్ శబరిమలలో ఏంటంటే ఆ టిన్ ప్రసాదం చాలా ఫేమస్. మనకు తిరుపతి లడ్డు ఎలా తెస్తామో అక్కడ టిన్ ప్రసాదం ఉంటుంది, ఆ బెల్లం పాకంతో చేసేది. ప్రతి ఒక్కరు ఆ క్యాన్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. కొంచెం బరువు ఉంటాయి కాబట్టి మహా అయితే 10-12 తెచ్చుకుంటారు. వీలైతే ఆన్లైన్లో కూడా కొనుక్కుంటారు. ధర కూడా నార్మల్గానే ఉంటుంది, దాంతో ప్రాబ్లం ఏం లేదు. తాజాగా మన హైదరాబాద్ చెందిన భక్తుడు ఒకరు వెళ్తే అక్కడ ఒక వ్యాపారి వాటర్ బాటిల్ని ఎక్కువ రేటుకి అమ్మాడు. అదేంటి దీని మీద ఇంతే ఉంది కదా ఎంఆర్పి, ఎందుకయ్యా ఇలా దోచుకుంటారు, మాకు ఇక్కడి వరకు వచ్చిన దానికి ఇంత ఖర్చు అయితే ఇక్కడ నుంచి దేవుడిని చూడడానికి డబల్ ఖర్చులు అవుతున్నాయి, దారిలో మీరు అందరు ఇలా ఎక్కువ తీసుకుంటున్నారు, అది కొంచెం ఎలాగో అమ్ముడుపోతున్నాయి కదా, ఎక్కువ మంది వచ్చి ఖచ్చితంగా కొంటారు, దాహం అందరికీ వేస్తుంది, డీహైడ్రేట్ అవుతారు, సో అందుబాటులో ఉంచవచ్చు కదా నేను అడిగితే ఆ వ్యాపారి మధ్యలో నీకెందుకు అదేంటి ఇదేంటి అని చెప్పి ఒక మాట పెరిగింది. ఇతను కూడా మాట పెరగడంతో ఆ షాప్ ఆయన వచ్చి మాల తెంపేసి ఆయన ఇరుముడిని తోసేసి తల పగలగొట్టాడు. అది చూడ్డానికి వినడానికి ఒక రకంగా చిత్రంగానే ఉంది. బికాజ్ వాళ్ళు అక్కడ స్థానికుడు, అక్కడే వ్యాపారం చేసుకోవాలి, షాపులు దొరకడం కష్టం అలాంటి ఏరియాలలో. బట్ ఆయనకు దొరికింది మహాప్రసాదం, వీలైనంత వరకు అమ్ముకోవచ్చు. మరి రేట్లు ఎందుకు అలా పెడతారంటే మనం దీని విషయంలో అయితే మనం ఏం అనలేము. ఎందుకంటే ప్రతి చోట ఇందాక నేను చెప్పిన ఏరియాలన్నీ కూడా ఇప్పుడు సమ్మక్క జాతరకి వెళ్ళినా సరే అక్కడ కూడా రేట్లు ఎక్కువే ఉంటాయి. కోళ్ళ రేట్లు డబల్ ఉంటాయి, మందు రేట్లు డబల్ ఉంటాయి, ఇంకేది కొనాలన్న ఎక్కువే చెప్తారు. బొమ్మలు గట్రా అంటే ఏదో కానీ మిగతావన్నీ మన కనీస అవసరాలు ఉంటాయి కదా, ఎక్కడన్నా టిఫిన్ కోసం ఆగాలి. ఇప్పుడు ఏడుకొండలు మెట్లు ఎక్కుతాం అనుకోండి, మధ్యలో దోశలు వేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు 50 రూపాయలకి 2 దోశలు 1 దోశ ఇస్తారు. అదంతే అంటే వాళ్ళకి అదే స్టింగ్ 10-20 ఎక్స్ట్రా పెట్టుకుంటారు, థమ్స్అప్ 10-20 రూపాయో ఎందో ఎక్స్ట్రా పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము సిటీ నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి, మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి అవుతాయి కదా, అందుకని చెప్పి మేము ఎక్స్ట్రా అమ్ముతున్నామండి. అండ్ ఇక్కడ మేము షాప్ పెట్టుకున్నందుకు కూడా వాళ్ళకి ఇంత కట్టాలి కాబట్టి ఈ స్టాల్ మీద మేము వసూలు ఇట్లా చెప్పితే అర్థం చేసుకుంటారు, పెద్ద విషయం కాదు. కొంతమంది అదే పనిగా గొడవలు వేసుకోవడం, దాన్ని పెద్ద చేసుకోవడం. అండ్ ఇంకోటి మాల తెంపేయడం అనేది చాలా పెద్ద నేరం. ఎందుకంటే అతను మాల వేసుకొని ఎన్ని రోజులుగా దీక్ష చేసి లాస్ట్ ఇరుముడు పట్టుకొని ఆ దీక్ష పూర్తి చేసుకోవడానికి అక్కడ దాకా వచ్చాడు. దేవుడికి జస్ట్ 4 అడుగుల దూరంలో మాల తెగిపోయిందంటే తనకు కూడా నిజంగా చాలా బాధ వేస్తుంది. చాలామంది నమ్ముతారు అయ్యప్ప మాల ఉన్నంత కాలం మనకి మంచి జరుగుద్ది, యాక్సిడెంట్స్ అవ్వవు, ఏమీ జరగదు,
ఆరోగ్యం బాగుంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ అక్కడ స్థానికులు ఇలా చేయడంతో కొంచెం ఇదనిపించింది. ఎక్కడైనా సరే, ఈవెన్ మనమైనా సరే వేరే ఏరియాకి వెళ్తున్నాము అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే మేము లోకల్ అనే పొగరు అందరికీ ఉంటుంది. మనం కూడా వాళ్ళతో సఖ్యంగా ఒక మెలుగుతా వెళ్ళిపోవాలి. అంతమించి ఇంకేం చేయలేం. బికాజ్ ఇప్పుడు అక్కడ పోలీసులు వచ్చినా ఏం చేస్తారు, ఆ స్థానికుడిని సార్ వీడే ఏదో అన్నాడని చెప్తాడు. అక్కడక్కడ సెటిల్మెంట్ అయిపోతుంది. అంటే గొడవ జరగకూడదనే అందరూ చూస్తారు. మన వాళ్ళు వెళ్ళినా కూడా సరే ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే గొడవని ఖచ్చితంగా కల్లారా ఎవరు చూసుంటారు, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. ఇద్దరు మా తప్పు లేదు, నా తప్పు లేదు, వాడిదే తప్పు అంటారు. బట్ గొడవ పడే చోట్లు తప్పు. మనం దైవ సన్నిధానం దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది దీక్షని అక్కడ పూర్తి చేసి అక్కడ కంప్లీట్ చేయడానికి వస్తారు. అక్కడ దాకా వచ్చిన దీక్షని భగ్నం చేయడం మాత్రం తప్పు. థ్యాంక్ యూ సో మచ్.